అందరికీ నమస్కారం. క్యాట్లిస్ట్ ఏపీ ఛానల్లో ఇస్తున్నా. నిన్న రిపబ్లిక్ డే ఉత్సవాలు జరిగి ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా మీకు కనపడ్డా? అతను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు. ఒక పులివెందులకు సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అండ్ వైఎస్ఆర్సీపీ ఒక పార్టీకి అధినేతగా ఉన్నాడు. రిపబ్లిక్ డే అండ్ ఆగస్టు 15 ఇటువంటి వాటికి జెండా వందనం చేయాలి. అతను ఎక్కడ కనపడలా. నిన్న ఈ అరవస్ రైల్వే కొడూరు ఎమ్మెల్యేకి సంబంధించి ఒక చిన్న ఇష్యూ, చిన్నదా పెద్దని అనను, సారీ, చిన్న ఇష్యూ అన్నందుకు. ఆ ఇష్యూ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి వచ్చేసాడు. జెండా వందనం చేయడానికి అసలు కనపడేటువంటి ఆ మనిషి వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్గా జరిగిన దానివల్ల ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఏదో తేడా కొట్టి ఆమె ఏదో కేసు పెడితే ఇతను వచ్చేసి ఆమె కావాలని ఎలిగేషన్ ఇస్తున్న హడావుడి చేస్తుంటే దీనికి ఆ సాక్షులు లైవ్ల మీద లైవ్లు అండ్ పోస్టుల మీద పోస్టులు. ఒక పార్టీ ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఇక్కడ స్పందిస్తాడు. జెండా వందనానికి కనీసం మనిషి కూడా కనపడలేదు. ఇప్పుడు వేరే పార్టీల్లో ఉన్నటువంటి ఇష్యూలకు సంబంధించేసి దారుణంగా స్పందిస్తాడు. ఏ రకంగా అసలు గొరాత గొరగొన్నారు, ఏంట్రా వీళ్ళు అంటాడు. అమ్మటి రాంబాబు గంట అరగంట ఏంటి సుకన్య టాపిక్, ఆ తర్వాత అవంతి శ్రీనివాస ఎవరైనా ఆయన టాపిక్ ఏంటిది, స్టేజ్ డ్యాన్సుల మీద ఆడవాళ్ళతో నాన్న ఆడవలసింది వాళ్ళదేంటిది, మన గోరంట్ల మాధవ్ అదేంటిది, అనంత సుబ్రహ్మణ్యం అనంతబాబు ఎవరు డ్రైవర్ డోర్ అతనేంటిది, ఇన్ని వాళ్ళ పార్టీలో ఉంచుకొని ఎవరిని సస్పెండ్ చేయకుండా అనంతరం సస్పెండ్ చేసిన పేరు తప్ప మరలా అతనితో అంటగాగుతూ ఉండి ఈరోజు మ్యూచువల్గా ఉన్నటువంటి వాళ్ళు ఏదో తేడా కొట్టి ఆమె మీద కేసు పెడుతుంటే 5 సార్లు అభాష అంటే అర్థం కాదా? ఆమె ఎంతగా అతను కోఆపరేట్ చేసిందో అండ్ అతను వచ్చేసి ఆమెను ఎంతగా వాడుకున్నాడు. దీనికి వచ్చేది ఇది ఒక పెద్ద స్టేట్ ఇష్యూ, నేషనల్ ఇష్యూ అంటే దాన్ని హడావుడి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక పార్టీ అధినేత అయ్యి ఉండి రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి అసలు జెండా జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వనటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి ఈ రకం మాట్లాడుతాడంటే ఇంకా వైసీపీలో ఉండేది ఎవరు, ఇంకా జగన్ నాయకుడు అనుకునేది ఎవరు, ఇంకా వైసీపీని రాజకీయ పార్టీ అనుకునే సామాన్యులు ఎవరు కింద కామెంట్లో తెలియచేయండి. దేనికి ఎలా ఎప్పుడు రెస్పాండ్ అవుతున్నటువంటి ఈ వ్యక్తి ఒక పార్టీకి అధినేత, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మన కర్మగాలి ఇతను 5 సంవత్సరాలు భరించాం ముఖ్యమంత్రిగా.